కేంద్ర మాజీ మంత్రి దళిత నేత కాకా వెంకటస్వామి జయంతి ఉత్సవాలు పెద్దపల్లి జిల్లా శాంతినగర్లో ఘనంగా జరిగాయి. శాంతినగర్లోని ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. కాకా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు రామగుండం సీఐ వెంకటేశ్వర్లు. అణగారిన వర్గానికి చెందిన వెంకటస్వామి దేశ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. స్వామి మాజీ కేంద్ర మంత్రి వర్యులు మరియు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ పాఠశాలలో చిత్రలేఖన పోటీ నిర్వహించడం జరిగింది. ఇందులో మంచిగా చిత్రలేఖనం వేసిన వారికి 3 ప్రైజులు, మళ్ళీ అదనంగా 3 కన్సలేషన్ ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తి ఎలాంటి సామాజిక నేపథ్యంలో పుట్టినప్పటికీ కూడా ఒక వ్యక్తి కృషి పట్టుదల ఉంటే ఏ స్థాయికన్నా పోవచ్చు అనేది మన వెంకటస్వామి గారి జీవితమే మన నిదర్శనం. వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా వారు విద్యారంగ పరంగా కూడా ఈ యొక్క అంబేద్కర్ కళాశాల ఏర్పాటు చేసి చిక్కడపల్లిలో సేవ అందిస్తున్న విషయాన్ని కూడా వీళ్ళకి గుర్తు చేసి ప్రతి ఒక్కరు కూడా విద్యను నమ్ముకొని విద్యను అస్త్రంగా చేసుకొని ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని కృషి పట్టుదలతో పై స్థాయికి ఎదగాలని చెప్పి ఈ యొక్క విద్యార్థులను ఉద్బోధించడం జరిగింది.